హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు సండే స్పెషల్ గోంగూర బోటీ చేస్తాను. గోంగూర ఫస్ట్ తిరగమాత వేసుకొని కొంచెం ఆయిల్లో ఎర్రగడ్డ కొంచెం కరివేపాకు వేసుకొని తిరగమాత వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి 2 కట్టలు గోంగూర అనేది తీసుకుంది. 2 కట్టలకి సరిపడా పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకున్నా. గోంగూర వేసుకుంటాను. బోటి ఇట్లా పసుపు ఉప్పేసి కొంచెం ఆయిల్ వేసి మెత్తగా ఉడికిచ్చేస్తున్నాయి. మెత్తగా ఉడికిపోయినాయి సపరేట్గా. గోంగూర ఇప్పుడు వేరే గిన్నెలో ఉడికించుకుంటాను. పచ్చిమిర్చి గోంగూర వేసినాక కొంచెం వాటర్ వేసేస్తాను. ఇప్పుడు పసుపు వేయాల, ఉప్పు బోటీలో వేసుకున్నా కాబట్టి కొంచెం తగ్గించేసుకుంటాను. ఎక్కువ వేయద్దు, గోంగూరకు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ అక్కర్లా. దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి గోంగూర మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బోటీని దీంట్లోకి వేసేసుకోవాలి. నేను సగమే వేసుకుంటాను, మిగతా సగం ఫ్రై చేస్తాను. సగం వేసేస్తాను. దీన్ని బాగా కలిపేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇంకొంచెంసేపు నీళ్ళు వేసేసి ఇప్పుడు మూత పెట్టి ఇంకొంచెంసేపు ఉడికించుకుంటాను. ఇప్పుడు ఈ మిగిలిన మిగతా సగంతో నేను ఫ్రై చేసుకుంటాను, బోటీ ఫ్రై. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఆల్రెడీ, కొంచెం మిరప్పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఉడికించేటప్పుడే నేను ఆయిల్ కొంచెం వేసుకున్నా, అదే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఇప్పుడు మిరప్పొడి వేస్తాను కొద్దిగా. ఇప్పుడు దీన్ని బాగా వేపేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి అల్లం వేసి బాగా ఇట్లా కొంచెం వేపుకుంటాను. చిప్పటా ఉంటాను. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. బోటి ఫ్రై చేసేటప్పుడు కలుపుతూ ఉండండి, ఒకే దగ్గర వేగనియద్దు. ఇప్పుడు కొంచెం మిరియాలు పొడి వేస్తాను. ఎక్కువ వేగితే పటపటా ఉంటాను. మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపినాక కొంచెం సోయా సాస్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వేయాలి, ఎక్కువ వేయాలి. ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసి కలిపేస్తే బోటీ ఫ్రై రెడీ. బోటీ ఫ్రై రెడీ అయితే కలర్ రైస్ చేస్తాను. ఇప్పుడు కలర్ రైస్కి కొంచెం ఆయిల్, సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకుంటాను. నేను నెయ్యి వేసుకుంటాను ఒక 2 స్పూన్స్. ఇప్పుడు చెక్క, లవంగం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం మెంతాలు. ఇప్పుడు మసాలా వేసుకుంటాను. ఇది నేను ఇంట్లో చేస్తున్నా. కొత్తిమీర, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, ధనియాల పొడి, చెక్క లవంగం వేసి మెత్తగా పేస్ట్ పడుతున్నా. ఈ మిక్సీకి వేసుకున్న మసాలా. ఇప్పుడు ఈ మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఎర్రగా వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రైస్లోకి నీళ్ళు వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నా. ఒక పావు సరిపడా నీళ్ళు వేసుకొని బియ్యం వేసేసుకోండి. వేసేసి దీన్ని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేస్తే రైస్ రెడీ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మొత్తం కలిపేసి, ఇది నానబెట్టిన బియ్యం కాబట్టి ఒక్క విజిల్ చాలు. మీకు మెత్తగా కావాలంటే 2 విజిల్స్ ఇచ్చేసేస్తే రైస్ అయిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎదిపేసుకోవాలి. ఇప్పుడు బోటీ కర్రీ, గోంగూర బోటీ రెడీ అయిపోయింది. బోటీ ఫ్రై రెడీ, గోంగూర బోటీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి. మీరు ఎట్లా చేస్తారో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.